సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులైన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్నో ఉమ్మడి కుటుంబాలు మనం చూసాం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా చాలా అరుదైపోతూ వస్తున్నాయి. అయితే ప్రత్యేకించి మెగా ఫ్యామిలీని కనుక తీసుకున్నట్లయితే అసలు అన్నదమ్ముళ్ళ మధ్య బంధం అంటే వాళ్ళకి సాక్ష్యం ఈ అన్నదమ్ముళ్ళే అని చూపించే విధంగా ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సహకారం కానివ్వచ్చు, ప్రేమ ఆప్యాయతలు కానివ్వచ్చు, సో ఒకరికొకరు చేసుకున్నటువంటి త్యాగ స్వభావం, వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఎటువంటి మెసేజ్ని ఇవ్వగలుగుతారు ఈ ఫ్యామిలీ నుంచి? అనేక మంది మీరు అన్నట్టు ఉమ్మడి కుటుంబాలు, మానవతా విలువలు, అన్నదమ్ముల మధ్య అనుబంధాలు ఇవన్నీ సన్నగిలిపోతాయి. ఏ ఇంట్లో ఉంటే అన్నదమ్ముల మధ్య అన్న ఒక రకంగా ఉంటే తమ్ముడు ఒక రకంగా ఉంటాడు. ఇద్దరి మధ్య వేరియేషన్స్, ఇద్దరి మధ్య కొట్టుకునే పరిస్థితిలో ఈ రోజున్న ఈ సమయంలో మీరన్నట్టు అన్నదమ్ములకి బంధానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్నను ఒక మాట అంటే తట్టుకోలేడు తమ్ముడు. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. తమ్ముడు ఎందుకు ఇలా ఉండిపోతున్నాడు, సినిమాలంటే సినిమాల వైపు తీసుకెళ్తే కొద్దిగా మారుతాడనే ఉద్దేశంతో తన సినిమాల వైపు తీసుకెళ్ళాడు. ఒక తండ్రి పాత్ర పోషించాడు అన్నయ్యనే కాకుండా. తల్లి పాత్ర సురేఖ గారు పోషించారు. అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ని స్టడీ చేసింది చిరంజీవి గారే. తను సమాజానికి మెసేజ్ ఇచ్చి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడం కాకుండా తన ఇంట్లో ఉన్న తమ్ముడిని ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దటంలో ఈరోజు మామూలు విషయం కాదు. అది అతను చెక్కిన విధానం, అతని రూపాంతరం, అతన్ని ఈ సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళే సమయంలో పవన్ కళ్యాణ్ని తీర్చిదిద్దిన విషయంలో ఒక శిల్పిగా, ఒక గొప్ప వ్యక్తిగా మనం, ఒక అన్నగా మనం చిరంజీవి గారిని చూడొచ్చు. ఆ వ్యక్తి ఆ రోజున ఆ లైన్లో పెట్టకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ సమాజానికి ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈ దేశానికి అందించాడు ఒక అన్న. ఆ అన్న తమ్ముడు అన్న మాటను రాజకీయాల్లో వచ్చాడు. అంతకుముందు సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకున్నాడు. కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టాడు. తన వ్యక్తిగతంగా ₹1 కోటి ఇచ్చాడు. సమాజంలో ఎక్కడ ఎవరికి నీటి సదుపాయాలు లేకపోతే బోర్లు వేయించాడు. అనాథలకి చేతునందించాడు. ఎక్కడ అభిమానులు ఇబ్బంది పడితే కల్పించాడు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మన అన్నీ చూసాం. కరోనా సమయంలో ఎంత సేవ చేశాడు. సరే, ఆ విధంగా అన్న ఎలా చేశాడు, అన్నకు మించి తమ్ముడు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్న రాజకీయాలు వద్దని చెప్పి వెళ్ళిపోయినా తమ్ముడుగా నేను రాజకీయాల్లో ఉంటానన్నాడు. అన్న తమ్ముడిని ఎలా తీర్చిదిద్దాలి అని ఆలోచిస్తే, అలాగే అన్న కోరికను నేను ఎలా నెరవేర్చాలని ఈయన ఆలోచించారు. డెఫినెట్గా అన్న ఎక్కడైతే అన్నని మోసం చేశారో, ఎవరైతే నమ్మితే పార్టీని నమ్మక ద్రోహం చేశారో, కానీ ఈయన మాత్రం జనసేన పార్టీ పెట్టి అన్న సాధించలేనిది తమ్ముడు సాధించి అన్నకి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా ఆయన తీసుకున్న ప్రణాళిక దశాబ్దం. ఈ దశాబ్దంలో అనేక ఒడిదుడుకులు, పార్టీ పెట్టి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉంటే అధికార పార్టీ ఎన్ని రకాలుగా విభజించింది కుటుంబాన్ని. చివరికి వాళ్ళ అన్నగారు పోయి ఇదే మాజీ ముఖ్యమంత్రి దగ్గర వేడుకుంటే ఇండస్ట్రీని బాగు చేయమని చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. చివరికి తన సినిమాని నా కారణంగా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకండి అన్నాడు. ₹100 టికెట్ని చివరికి ₹10 చేసినా బాధపడలా. నిర్మాతలు డబ్బు తిరిగి ఇచ్చేశాడు. తన కోసం తన వ్యక్తిగత విమర్శలు చేసినా బాధపడలా. సినిమా టికెట్లు ఇబ్బంది పెట్టినా బాధపడలా. అన్నను తీసుకొచ్చి అగౌరవపరిచినందుకు బాధపడ్డాడు. ఆ బాధ ఈ రోజున తీర్చుకున్నాడని మనం అనుకోవాలి కదా. ఒక నటుడు అనుకున్నారు, దేనికి పనికిరాడు అనుకున్నారు, రంగులు వేసుకుంటాడు, నిజ జీవితంలో హీరో కాదన్నారు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రి కాకుండా దేశ రాజకీయాలనే శాసించే మోదీ గారు సరసన ఉన్నాడంటే మనం ఏం చెప్పుకోవాలా? ఒక తమ్ముడుగా ఒక అన్న నుంచి ఏమి నేర్చుకున్నాడు? ఆ తమ్ముడును చూసి అన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దీనికి నిలువెత్తు నిదర్శనం మొన్న మోదీ గారు వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరినీ, దేశంలో ప్రముఖమైన ఫస్ట్ ప్లేస్లో మోదీ ఉంటే సెకండ్ ప్లేస్లో ఎవరుంటారు? అమిత్ షా. థర్డ్ ప్లేస్లో నడ్డా ఉంటాడు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఎన్వి రమణ ఉన్నాడు. ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్య నాయుడు, రజనీకాంత్, ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్న సమయంలో అందరికీ నమస్కారాలు పెట్టుకుంటే చివరికి అన్నని కళ్ళకి నమస్కారం పెట్టడం అనేది, ఇంకా ఆయనకి ఏం కావాలి? కళ్ళమని నీళ్ళు వచ్చినాయి చిరంజీవి గారికి. తన తమ్ముడు, తన బిడ్డ ఈ పొజిషన్కి వచ్చాడు. చివరికి మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడంటే ఆయన చేపట్టుకొని మోదీ గారు కూడా వచ్చి వాళ్ళిద్దరు చేతులు ఎత్తారంటే ఇంకేం కావాలండి? అంటే సో రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మనకి నాగబాబు గారు కూడా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. సో అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని పెట్టి, మా మధ్యన ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ఎప్పటికీ మేము అందరము ఒకటే, మమ్మల్ని ఇది మాకు విడదీయలేని ఇది బంధం అని అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని కూడా పెట్టుకుంటూ వచ్చారు. 100%. సో తను కూడా తమ్ముడికి అక్కడ ఉండిపోతూ, సో తన
తనకి అంటే రాజకీయంగా తను ఎదగడం కాదు, నా తమ్ముడు ఎదగాలి అని తను కూడా త్యాగం చేయడం నిజంగా పోస్ట్‌ని నిజంగా నాగబాబు గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. అనకాపల్లి ఎంపీ సీట్ కూడా ఇచ్చి తర్వాత బీజేపీకి వెళ్ళిన తమ్ముడు గెలుపు కోసం పిఠాపూర్లో ఉండి మొత్తం పార్టీని అంతా సంఘటిత చేయడం ఆయన అభినందించాలి. అదేవిధంగా వీళ్ళందరూ విజయోత్సవం అయిన తర్వాత మోదీ గారిని కలిసిన తర్వాత ఇంటికి వెళ్తే తమ్ముడిని ఆహ్వానించిన తీరు మనం చూసాం. 2 చెప్పులు పక్కన పెట్టేసి సాష్టాంగ నమస్కారం. అది కదండి అన్నదమ్ముల బంధం అంటే. అదే సమయం చూసి నాగబాబు కళ్ళమంటి నీళ్లు. ఇది కదా కావాల్సింది అన్నదమ్ముల మధ్య. ముగ్గురు అన్నదమ్ముల మధ్య నేటి తరం యువత అతను వాళ్ళని ఆదర్శంగా తీసుకెళ్ళాలి. అన్నదమ్ముల సంబంధం అంటే ఇలా ఉండాలి. అన్న సాధించలేని తమ్ముడు సాధించి చూపించాడు ఈరోజు రాజకీయాల్లో. సినిమాల్లో ఆయన 4 దశాబ్దాలు ఆయన ప్లేస్ ఎవరు రీచ్ కాలేరు, అది వేరే విషయం. ఈరోజు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు మనం చెప్పుకోవాలంటే దేశ ప్రధాని మనల్ని కూడా పొందుతున్నారంటే, ఒకవైపు బాబాయ్ వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి రామ్ చరణ్ కూడా లేచి నుంచొని కళ్ళమని నిలబెట్టుకున్నాడంటే ఇది కదా మనం స్ఫూర్తి పొందాలి. ఇటువంటి వ్యక్తులు కదా మనకి ఈ సమాజంలో కావాల్సింది. కనుమరుగైపోతున్న ఈ కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం చూసుకోవాలి. ఏదేమైనా ఈ అన్నదమ్ముల మధ్య బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఎవరు కన్ను కొట్టకూడదు అని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.